నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ నేతలు సోమవారం సంబరాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి కోవూరు మైథిలి సెంటర్ వరకు పాదయాత్రగా వెళ్లి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, పీఏసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఎంఏఏబీ చైర్మన్ నీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, సచివాలయం కన్వీనర్ కవరగిరి ప్రసాద్, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు పడే బాధలు, ఆ బాధలన్నీ కూడా తెలుసుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీరుస్తామని చెప్పి ఆ రోజు పాదయాత్ర స్టార్ట్ చేయటం, ఈ రోజుకి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి ఆదేశం మేరకు కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కేక్ కట్ చేయటం, అదేవిధంగా మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేయటం కూడా జరుగుతూ ఉంది. ఆ రోజు పాదయాత్రలో పేద ప్రజల బాధలన్నీ తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలనే పేరుతో అన్ని సమస్యలు ఆ నవరత్నాల్లో కవర్ అయ్యేటట్టుగా ఈరోజు చేసి అన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ప్రజలకి కుటుంబాలు ఆర్థికంగా ముందుకు రావాలంటే సంక్షేమ పథకాలతో పాటు విద్యను కూడా ప్రోత్సహించాలని చెప్పి విద్యాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ, ఈ శుభ సందర్భంగా ఆయన రాబోయే ఎన్నికల్లో కూడా మరలా ముఖ్యమంత్రి కావాలా, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారు కూడా మరలా శాసనసభ్యులు కావాలని కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరి తరఫున తెలియజేసుకుంటా ఉన్నారు. పాదయాత్ర మొదలుపెట్టారు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పాదయాత్రలో ఇంతకాలం ముందు నుంచి పడుతున్న కష్టాలన్నీ ప్రతి వర్గం నుంచి కూడా తెలుసుకుంటూ రావడం జరిగింది. 3648 కిలోమీటర్లు నడవడం జరిగింది. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఈ 3645 కిలోమీటర్లలో ప్రతి వర్గంలో కూడా ఏం బాధలు పడుతున్నారు, వీళ్ళకి ఏం కావాలని తెలుసుకొని ఒక మేనిఫెస్టోని తయారు చేసి 6 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని వాగ్దానం చేసి ఆ రోజు నుంచే ఈ మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాల పథకాలన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు. ఒక అద్భుతంగా ఇలాగ ఆ మేనిఫెస్టోని చూసే మనం 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చేసాం. అద్భుతమైన మెజార్టీ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ రాలా. అంత మంచి మెజార్టీ 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చేసాం. అలాగే ఈరోజు అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ నవరత్నాలన్నీ కూడా చెప్పిన అన్ని పథకాలను కూడా చేస్తూ వస్తున్నారు. అలాగే మనందరం కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే 2024 ఎలక్షన్స్లో ఇలాంటి ఇంతకన్నా కూడా మంచి మెజార్టీ ఇవ్వాలి. మన ప్రసన్నకుమారెడ్డికి మొన్న వచ్చిందని కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వణకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జాద్. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ November 8th at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ November 8th 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్. డోంట్ మిస్ ద ఇనాగ్రల్ ఆఫర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్